హాయ్ అండి అందరికీ. ఈరోజు మన క్యూట్ లవ్ స్టోరీస్లో రెండవ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. ప్రేమ అంటే మాటలు కాదు, మనసును తాకే భావం. ఇది ఒక సాధారణ అబ్బాయి, ఒక అమాయకపు అమ్మాయి మధ్య జరిగిన అందమైన నిజమైన ప్రేమ కథ. విజయవాడలో చదువుకుంటున్న అఖిల్ సైలెంట్, క్లాసులో టాపర్ కూడా. అతని రోజులు పుస్తకాల మధ్యనే గడుస్తున్నాయి. ఒకరోజు కొత్త సెమిస్టర్ మొదలైంది. అప్పుడు క్లాసులోకి అడుగుపెట్టింది ధన్వి. తెల్లటి చీరలో, ఒక అందమైన చిన్న స్మైల్తో. అఖిల్ చూపు ఒక్కసారిగా ఆగిపోయింది. మొదట స్నేహం మాత్రమే, కానీ ప్రాజెక్ట్స్, చిన్న చిన్న నవ్వులు, చిట్ చాట్ ఇవన్నీ కలిసి అఖిల్ హృదయంలో కొత్త అనుభూతిని రేపాయి. ఒకరోజు తన్వి చాలా బాధగా ఉంది. అఖిల్ దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది ధన్వి? ఆమె కన్నీళ్లతో చెప్పింది. నాన్నగారు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, అమెరికాలో ఉన్న అబ్బాయితో. అఖిల్ మౌనంగా ఉండిపోయాడు. తన మనసులోని ప్రేమని చెప్పే ధైర్యం లేకపోయింది. ఆమె సంతోషమే తన సంతోషమని అనుకున్నాడు. పెళ్లి ముందు రోజు రాత్రి ధన్వి అఖిల్కి కాల్ చేసింది. నువ్వు నన్ను ప్రేమించావని నాకు ఇప్పుడు అర్థమైంది అఖిల్, కానీ చెప్పలేదు. ఎందుకని? అఖిల్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నీ సంతోషమే నా ప్రేమ ధన్వి, నీ నవ్వు నా గెలుపు. ఆ రాత్రి వారి మాటలతో జీవితాలు మౌనమయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ధన్వి తిరిగి ఇండియాకొచ్చింది. జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె వెళ్ళి అఖిల్ని కలిసింది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు, కన్నీళ్ళు మాత్రమే మాట్లాడాయి. ఆలస్యమైనా సరే కలిసిన ఆ రెండు మనసులు నిజమైన ప్రేమకు మరో అర్థం చూపించాయి. ప్రేమ గెలుస్తుంది, నిజమైన మనసు ఎప్పుడూ తిరిగి వస్తుంది. ఎదురు చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.